ఇక సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణపై కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. ఇక రైతు భరోసా నిధుల విడుదలపైన, అలాగే మెట్రో తొలిదశ టేక్ ఓవర్ పైన మంత్రిమండలి చర్చించే అవకాశం ఉంది. వీటితో పాటే ఎండాకాలంలో తాగునీరు, పవర్ సమస్య రాకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి కార్పొరేషన్లపైన చర్చించనున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ అజీం లైవ్లో జరుగుతున్నారు. అజీం, సమావేశం స్టార్ట్ అయిందా, ఇంకా ఏమన్నా టైం ఉందా? మరికొద్ది నిమిషాల్లోనే ఏదైతే సెక్రటరియట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఏదైతే కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే సెక్రటరియట్కి చేరుకున్నారు. అయితే మరికొద్ది నిమిషాల్లో ఏదైతే ఈ కేబినెట్ సమావేశం ప్రారంభమవుతుంది. కేబినెట్ సమావేశంలో ఈరోజు పలు కీలకమైనటువంటి అంశాలు చర్చకు రానున్నట్టు మనకు తెలుస్తుంది. ఇందులో ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఇప్పటికే దీనికి సంబంధించి ఏదైతే పదవీకాలం పూర్తి చేసుకొని చాలా నెలలు అవుతుంది. ఈ మార్చి 15 లోపు కనుక ఎన్నికలు నిర్వహించకపోతే కేంద్రం నుంచి వచ్చేటువంటి 450 కోట్లు ఏదైతే రాకుండా పోతాయి. సో ఈ నేపథ్యంలోనే మార్చి 15 లోపే ఈ ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. దీనికి తగ్గట్టు అనుకూలంగా ప్రభుత్వం ఏదైతే ఈరోజు కేబినెట్లో చర్చించి ఒక కీలక నిర్ణయం తీసుకొని ప్రకటన చేయనున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే 10th ఎగ్జామ్స్, ఇంటర్ ఎగ్జామ్స్ అన్నీ కూడా ఏదైతే నడుస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ఎప్పుడు నిర్వహించాలి అనే దానిపైన కూడా ఒక చర్చించి అయితే డెడ్లైన్ కూడా ఉంది కాబట్టి ఆ డెడ్లైన్ లోపే నిర్వహించాలా అనే దానిపైన కూడా ఏదైతే ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. సో దీంతో పాటు కొంత అటాచ్మెంట్ అయి ఉంది, కొంత ముడిపడిన అంశం బడ్జెట్ సమావేశాలు కూడా నిర్వహించాల్సిన అంశం ఉంది. కాబట్టి బడ్జెట్ సమావేశాలు మొదటగా ఏదైతే మార్చి నుంచి మొదటి వారంలో నిర్వహించాలని చెప్పి కూడా ప్రభుత్వం భావించినట్టు తెలిసింది. అయితే మార్చి మొదటి వారంలో ఒకవేళ ఎన్నికలు కనుక నిర్వహించినట్టయితే మార్చి 2వ వారం నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తుంది. సో ఈ నేపథ్యంలో బడ్జెట్ సమావేశాలు, అలాగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, రైతు భరోసాకు సంబంధించిన నిధుల సంబంధించిన ప్రకటన ఏదైతే ఇటీవల మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. సో ఈ నేపథ్యంలో రైతులందరూ కూడా ఈరోజు కేబినెట్ సమావేశంలో రైతు భరోసాకు సంబంధించిన అంశంపై కూడా, నిధుల విడుదలకు సంబంధించిన అంశంపై కూడా ఏదైతే ఎదురు చూసే అవకాశం ఉంది. కాబట్టి సో ఎప్పుడు విడుదల చేయాలి, లెక్క ఎంత వచ్చింది, సో ఇవన్నీ అంశాలు కూడా ఇప్పటికే వ్యవసాయ శాఖ పూర్తి నివేదికను కూడా ఈరోజు కేబినెట్ సమావేశంలో ఏదైతే పెట్టినట్టు కూడా మనకు తెలుస్తుంది. సో ఈ 3 అంశాలతో పాటు ప్రధానంగా కూడా మెట్రో సెకండ్ ఫేజ్ విస్తరణకు సంబంధించిన అంశం కూడా ఏదైతే ఈరోజు కేబినెట్లో చర్చకు రానుండడం మనకు తెలుస్తుంది. మెట్రోని పూర్తిగా కూడా ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేస్తున్న విషయం మనకు తెలిసింది. దీంట్లో 15,000 కోట్లు ఏదైతే మెట్రోకి సంబంధించినటువంటి బకాయిలు ఉన్నాయి. సో 2,000 కోట్లకు సంబంధించినటువంటి బకాయిలను ఏదైతే ఈక్వలిటీలో ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తుంది. దీంతోపాటు 1,300 కోట్లకు సంబంధించి ఏదైతే బ్యాంకులో రుణాలు ఉన్నాయో, అంటే బ్యాంకు అనుకోవడం ఐడిబిఐ క్యాపిటల్కి సంబంధించినటువంటి రుణాలు అవన్నీ. సో ఈ రుణాలకు ఎలాంటి భరోసా ఇవ్వాలి ప్రభుత్వం నుంచి అనే దానిపై కూడా ఒక సబ్ కమిటీ వేశారు. సబ్ కమిటీ కూడా పూర్తి స్థాయిలో కూడా దీన్ని స్టడీ చేసింది, ఒక నివేదికను కూడా రూపొందించినట్టు కూడా మనకు తెలుస్తుంది. సో ఈ భరోసాకు సంబంధించిన అంశం ఇచ్చినట్టయితే ప్రభుత్వం పూర్తిగా కూడా ఏదైతే మెట్రోని తమ ఆధీనంలో తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అంశాలపై ఈరోజు ప్రధానంగా చర్చించేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. సో మరి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు, దీంతోపాటు ఏదైతే గ్రేటర్ కార్పొరేషన్కి సంబంధించిన ఎన్నికల విషయంపై కూడా ఏదైతే ఇటీవల పదవికాలం ముగిసిపోయింది. సో ప్రభుత్వం నూతనంగా 3 కార్పొరేషన్లను కూడా ఏర్పాటు చేసింది. గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ మల్కాజ్గిరి, గ్రేటర్ సైబరాబాద్ సంబంధించిన 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది. ఎన్నికలు నిర్వహించడంతో పాటు 3 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి అధికారుల విభజన కూడా చేయాల్సిన అంశం ఉంది. పూర్తి స్థాయిలో కూడా అధికారుల విభజన జరగలేదు. కొన్ని ఆఫీస్ బిల్డింగ్స్ ఏర్పాటు చేయాలి. సో ఎన్నికలకు సంబంధించినటువంటి రిజర్వేషన్స్ ప్రకటించాలి. ఇలాంటి అనేక అంశాలు కూడా దీంతో ముడిపడి ఉన్నాయి. కాబట్టి ఈ అంశాలపై కూడా ఈరోజు చర్చించి ఒక తుది నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో ఈరోజు ఖచ్చితంగా కేబినెట్లో పలు కీలకమైనటువంటి అంశాలపై ప్రకటన విడుదల చేసేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అందులో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, అలాగే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన 3 కార్పొరేషన్లకు సంబంధించిన ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ కావచ్చు, అలాగే రైతు భరోసాకు సంబంధించిన అంశం కావచ్చు, మెట్రోకి సంబంధించినటువంటి ఫేజ్ 2 పనులకు సంబంధించిన అంశం కావచ్చు. దీంతో పాటు కూడా ప్రధానంగా ఎండాకాలం ఏదైతే మొదలవుతుంది కాబట్టి త్రాగునీటి సమస్య లేకుండా, అలాగే పవర్కి సంబంధించినటువంటి సమస్య లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా ఏదైతే అసలు రాష్ట్రంలో త్రాగునీరు ఏ మేరకు ఉంది, సో మనకు రావాల్సినటువంటి జలాలు ఏ మేరకు ఇంకా రావాల్సి ఉంది, అలాగే పవర్ కన్సంప్షన్ ఏ మేరకు జరుగుతుంది, సో రానున్నటువంటి రోజుల్లో ఏ మేరకు జరగనుంది, సో ఇలాంటి అంచనాలు అన్నీ వేశారా, దీనికి సంబంధించినటువంటి పూర్తి నివేదికను కూడా ఈ రోజు ఏదైతే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దీనికి సంబంధించిన నివేదికను కూడా దీంట్లో ప్రవేశపెట్టినట్టు తెలుస్తుంది. సో ఓవరాల్గా ఈ పలు కీలకమైన అంశాలన్నింటిపైన కూడా వాళ్ళు కీలక ప్రకటనలు చేసి ఈ రోజు సమావేశంలో నిర్ణయించేటువంటి అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. సతీష్, థ్యాంక్ యూ.